కృష్ణం వందే జగద్గురుం. కృష్ణం వందే జగద్గురుం. ఇవాళ శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినటువంటిది భగవద్గీతలోంచి ఒక శ్లోకం. అద్వేష్ట సర్వభూతానాం మైత్ర కరుణయేవ చ నిర్మమో నిరహంకార సమదుఃఖ సుఖక్షమీ. అంటే క్షమాగుణం కలిగి ఉండాలి అనేటువంటిది పాయింట్ దీంట్లో. అలాగే అద్వేష్ట సర్వభూతానాం, ఎవరి యందు కానీ ఎవరితోటి కానీ ద్వేషభావం పెంచుకోపోకండి. తర్వాత సమశత్రువుచ మిత్రేచ. సమశత్రువుచ మిత్రేచ అంటే శత్రువుల యందు మిత్రుల యందు కూడా సమభావం కలిగి ఉండండి. అంటే ఏమిటి? శత్రుత్వం పెట్టుకోవద్దు అని, ఎవరితోటి శత్రుత్వం పెట్టుకోవద్దు. చాలామంది శత్రుత్వం, జీవితకాల శత్రుత్వం పెట్టుకుంటారు, అయిన దానికి కాని దానికి, చిన్న చిన్న వాటికి. కానీ వీలైతే స్నేహం చేయండి, లేకపోతే మానేసేయండి, కానీ శత్రుత్వం మాత్రం ఎవరితోటి కూడా పెట్టుకోకూడదండి. ముఖ్యంగా పెద్దలతో శత్రుత్వం పెట్టుకోకూడదు. అది పాపానికి హేతు అవుతుంది. అలాగే మిత్రత్వం అనేది ఉంటే మనకి ఎప్పుడన్నా ఉపయోగపడుతూ ఉంటుంది. అద్వేష్ట సర్వభూతాన మైత్రీభావంతో ఉండాలి. కరుణ వచ్చి దయగలిగి ఉండాలి. మనకంటే బలహీనుల పట్ల, అమాయకుల పట్ల మనం దయగలిగి ఉండాలి. కానీ వాళ్ళు మోసం చేయడానికి ప్రయత్నం చేయకూడదు. ఇవన్నీ శ్రీకృష్ణ పరమాత్మ ఇలాంటివి చాలా చెప్పారు. అహంకారం, బలం, దర్పం, కామం, క్రోధం, పరిగ్రహం. అహంకారం పనికిరాదని చెప్పారు. ఇవన్నీ ఎందుకు చెప్పారంటే మనుషుల్ని ఉద్ధరించడానికి, మానవాళిని ఉద్ధరించడానికి కోసం చెప్పినట్టు. ఇవన్నీ మనం పాటించగలుగుతామంటే ఎంత వీలుంటే అంతే పాటిస్తాం, ఎంత అవకాశం ఉంటే అంతే చేస్తాము. మనకు నచ్చిన పద్ధతిలో మనం నడుచుకుంటూ ఉంటాము. కానీ కొంచెమైనా పాటిస్తే మంచిదే, సంతోషం. అందుకే శ్రీకృష్ణ పరమాత్మ ఏదైనా చెప్పాడు అంటే ఊరికే చెప్పడు కదా ఆయన. అని చెప్పిన దాంట్లో పర్పస్ ఉంటుంది. దాన్ని అందుకని చెప్పాడంటే ఆయనకి మనం ప్రణం వెళ్ళి నమస్కారాలు పెట్టుకుంటూ ఆయన చెప్పిన మంచి మాటలు 4 విని అవసరమైతే అవకాశం ఉంటే పాటిద్దాం. జై శ్రీకృష్ణ, జై శ్రీరామ్.